ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో. అందరం చెప్తాం ఈ మాట. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడును. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క నామ పెరటి వందనాలు. మీ సాక్ష్యాలు వింటుంటే నాకు కళ్ళ నీళ్ళు వచ్చాయి. మీ పాటలు పాడుతూ ఉంటే నాకు ఒళ్ళు పొలికిచ్చిపోతూ కళ్ళ నీళ్ళు వచ్చాయి. ప్రియులారా, ఇండియాలో స్వేచ్ఛ ఉంది, సమయం ఉంది. ఇక్కడ సమయం లేదు, స్వేచ్ఛ లేదు. కానీ పరిచర్య, దేవుడు గొప్ప పరిచర్య ఇచ్చాడు. దేవునికి వందనాలు. నేను నా భార్య వచ్చినప్పటి నుండి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప పరిచర్య. ఎప్పుడు వస్తారో ఎప్పుడు కొట్టుకుపోతారో తెలియనటువంటి పరిస్థితులు మనకున్నాయి. కానీ మీ అందరి యొక్క ఉద్దేశ్యము మనకు ఇది శాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది ఒకటి ఉన్నది. ఆ శాశ్వతమైన దేవుని యొక్క నిత్య రాజ్యం కొరకు మనం ఈ లోకములో ప్రయాస. బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం. ఈవేళ ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధనలో దైవవాక్యాన్ని ధ్యానము చేస్తూ ఉంటున్నప్పుడు, మన యొక్క అంశాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ప్రేయర్ అండ్ సాల్వేషన్, ప్రార్థన, రక్షణ. ఎక్కడుంది ఈ మాట? ఎందుకనగా మనం చదివినటువంటి వాక్యాన్ని చదువుదాం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన ఆరాధనలో మానవుడు బ్రతకటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, లేచినది మొదలుకొని పడుకునే వరకు కూడా. ఏమండి, లేచినది మొదలుకొని బైబిల్ పట్టుకుంటూ మర్చిపోయి గ్రౌండ్లోకి పరిగెడుతూ ఉన్న వాకింగ్, జాగింగ్, లేక టెన్నిస్, లేక వాలీబాల్, డైటింగ్, లేకుంటే చక్కటి డ్రై ఫ్రూట్స్, డైటింగ్, ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారు. తప్పని నేను అంటలేదు. వీటన్నిటి వెనక ఏది దేనికి ఒక మాట చెబితే బ్రతకటానికి అనే మాట జ్ఞాపకం చేస్తున్నా. అవును ప్రియులారా, బ్రతుకుతూ ఉన్నాం. బ్రతికాం, 100 సంవత్సరాలు బ్రతికాం. బ్రతికిన దినాలు, ఆర్ వై లివింగ్ విత్ గాడ్ ఆర్ వితౌట్ గాడ్? ఇఫ్ we are living with God, that is nothing. దేవునితో జీవించి దేవుని కొరకు చనిపోతే we are with God. దేవుని యొక్క సన్నిధిలో దేవునితో ఉంటాం. బట్ దేవుడు లేకుండా లోకంలో ఎంత కాలము మనం సంరక్షించుకొని మనం బ్రతికిన ఒక దినాన మనం చచ్చిపోతామనే మాటని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యం అంటుంది 90వ సంకీర్తన 3వ వచనంలో మోషే భక్తుడు రాస్తున్నాడు, మనుషులను మట్టిగా మార్చుచున్నాడు, నరులారా తిరిగి రండని సెలవిస్తున్నాడు. మానవుని యొక్క జీవితం ఎంతకాలము జీవించిన పాత నిబంధన గ్రంథములు, ఆదాము యొక్క దినములు 930 దినములు మొదలుకొని మెతుషెల బ్రతికిన దినములు 969 సంవత్సరములని దేవుని యొక్క వాక్యం. అవన్నీ డేటా చదువుతూ ఉంటున్నప్పుడు బ్రతికను. కానీ తరువాత వారు చనిపోయాను, మృతి పొందాను. ఎంతకాలమో జీవించిన దెర్ ఇస్ నో గ్యారంటీ. ప్రతి వస్తువుని చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఒక చేప చనిపోతే, ఒక నత్తగుల చనిపోతే, లేక ఒక కోతి చనిపోతే అది ఎరువుగా పనిచేస్తూ ఉన్నదేమో. కానీ ఈ లోకములో కోట్లకు పడగెత్తినటువంటి మానవుడు చనిపోతే మరుక్షణమే ఇంటిలో ఉండటానికి అవకాశం లేదు ప్రియులారా. లోకములో దేనికైనా విలువ ఉన్నదేమో, కానీ మానవ జీవితానికి ఈ యొక్క ప్రాణము వెడలిపోయిన తర్వాత విలువంటూ లేనిది. కాబట్టి 90వ సంకీర్తన 12వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఉంటుంది, మా దినములు లెక్కించుట, మా దినములు లెక్కించుట మాకు నేర్పము. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ అనుకుంటూ ఉంటావేమో నేను బాలుడను, నేను యవనస్తుడను అనుకుంటావేమో, దెర్ ఇస్ ఏ యాపిల్ టైం అని అనుకుంటావేమో.
టైమ్ ఈజ్ షార్ట్. చాలా చాలా సమీపంగా ఉన్నది ప్రియులారా. దినములు చెడ్డవి, అపాయకరమైన దినములు, దుర్దినములు. అందుకని ప్రసంగి గ్రంథములు 12వ అధ్యాయములో అంటాడు, ఇదిగో ఇప్పుడు నీ బాల్యకాలం ఉంది, నీ సృష్టికర్తను స్మరణకు. ఈ మాటలు ఎందుకు పోద్గతంగా జ్ఞాపకం చేస్తున్నానంటే, మానవుడు ఒకవేళ అందచందాలు కాపాడుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, తప్పేమీ లేదు. అందము, మోసము, సౌందర్యము, దేవుడు ఒకవేళ ఆయన మనల్ని సిగ్గుపరచడానికి మాట్లాడటం లేదు. ఈ అందము, ఈ సందము చూచి వాళ్ళ లోకాన్ని ప్రేమిస్తూ దేవుడు మర్చిపోతావేమో, నన్ను పరలోకానికి ఎంత చందాన్ని తీసుకునిపోదేమో. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు ఎవరు ధన్యులు అని ఆలోచన చేస్తే, దేవుని యందు మాత్రమే మనము భయభక్తులు కలిగి ఉండాలి, లోకం యందు మాత్రము కాదు. భూమి ఆకాశము గతించిపోతుంది, కానీ దేవుని యొక్క మాటలు శాశ్వతముగా నిలిచిపోతాయి. కోట్లకు పడగెత్తినటువంటి మానవుడి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, పేతురు పత్రిక అంటాడు, సర్వ శరీరులు గడ్డిని పోని ఉన్నారు, వారి అందమంతా గడ్డి వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును కూడా రాలిపోతూ ఉంది, కానీ దేవుని యొక్క వాక్యము స్థిరముగా నిలిచిపోతూ ఉన్నది. కాబట్టి భోగవాక్యాలు కాదు, అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, తాను ఒకవేళ అహంకారాన్ని పోని దేవుని సన్నిధిని మరచిపోతానేమో అని స్వపరీక్ష చేసుకుంటారు. ఒక సేవకుని ఏర్పాటు చేసుకుని ప్రతి గంటకు కూడా దర్బారులో చక్రవర్తికి కనిపించేలాగా సేవకుడు రావాలి. అతడు వచ్చి ఈ యొక్క చక్రవర్తినట ఈ మాటల చేత హెచ్చరిక చేయాలి. ఏమనో తెలుసా? అలెగ్జాండర్, యు మస్ట్ డై. అలెగ్జాండర్, యు మస్ట్ డై. అలెగ్జాండర్, యు మస్ట్ డై. ప్రతి గంటకు వచ్చి 3 సార్లు గుర్తు చేయాలి. ఎందుకో తెలుసా? ఒకవేళ నీకున్నటువంటి బలగమును బట్టి, ఐశ్వర్యమును బట్టి, లేకుంటే నీ యొక్క రాజ్యమును బట్టి, నీ పలుకుబడిని బట్టి దేవుని మర్చిపోతున్నావేమో. జాగ్రత్త, దేవుడు ఉన్నాడు, నువ్వు ఒక దినాన్ని చనిపోతావు అని జ్ఞాపకం చేయించుకునేవాడు. తాను చనిపోక ముందు ఒక హెచ్చరిక చేస్తాడట. హెచ్చరిక ఏంటో తెలుసా? 1, నా చేతులు కాఫిన్ బాక్స్లో నుంచి 2 కూడా విడిచిపెట్టాలి. 2వది, నాకు ఎవరైతే వైద్యం చేస్తారో నా ప్రాణాలు నిలవటానికి నా కాఫిన్ బాక్స్ని వైద్యులు పోయాలి. 3వది ఏమిటని ఆలోచన చేస్తే, నేను కొల్లగొట్టి సంపాదించినటువంటి ధనమంతా కూడా చివరికి ఆ ఫ్యూనరల్ సర్వీస్కి చేరే వరకు కూడా రోడ్డుకి అటు ఇటు కూడా జల్లుతూ వెళ్ళాలి. మొట్టమొదటి మాట, 2 చేతులు ఎందుకు అతను వేలాడి వేయాలంటే, ఓ అలెగ్జాండర్, మానవుడి లోకానికి ఏమీ కూడా తీసుకుని ఏది పట్టుకొని, పరిశుద్ధ గ్రంథం అంటుంది మానవుడు లోకానికి దిగంబరిగా వచ్చాడు. దిగంబరిగానే పరిశుద్ధ గ్రంథం అంటుంది ఒకనొక మనుష్యుడు అట లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునే వారికి ఏమి ప్రయోజనమో? ఏ ప్రయోజనము లేదు కదా. అందుకని వీళ్ళ వాక్యం అంటుంది, ప్రభు నామమును బట్టి, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడు వాడు. మనము రక్షించబడాలి, భౌతికంగా రక్షించబడాలి. 2వది స్పిరిచువల్గా, ఆత్మీయంగా రక్షింపబడాలి. భౌతికపరమైన రక్షణ కన్నా ఆత్మ సంబంధమైన రక్షణ ప్రతి క్రైస్తవునికి కావాలి. 2వ మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, నువ్వు కొల్లగొట్టి సంపాదించావు, నీ డబ్బు ఏమైనా నిన్ను బ్రతికించిందా? 3వది, ఇదిగో నిపుణులైనటువంటి వైద్యులు వైద్యం చేస్తారు, దేవుని చిత్తాన్ని కాదని నిన్ను బ్రతికించగలిగారా? కాబట్టి 3 విధాలు కూడా తాను తన జీవితం ద్వారా లోకాన్ని హెచ్చరిక చేయిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనకు సమయం ఇచ్చాడు ప్రియులారా.
దేవుడిచ్చినటువంటి సమయాన్ని ఆలోచన చేస్తూ వచ్చినప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడు? బిల్లీ గ్రేహం గారు, డాక్టర్ బిల్లీ గ్రేహం గారు, ఆయన యొక్క సీక్రెట్ ఆఫ్ ద ప్రేయర్ ఏమిటని ఆలోచన చేసి మీడియా అడుగుతుంటున్నప్పుడు ఒక రైట్ ఆఫ్ 3 పాయింట్స్ అన్నట. ఓకే, ద ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రేయర్ అని చెప్తుంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్. ఆయన అంటున్నాడు, ఓకే, లెట్ us note down the second thing is also prayer, but what is the third and last? That is also prayer. So how many prayers? Prayer, prayer, prayer. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రార్థన ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన అవసరతలు తీరుస్తున్నది. ప్రభువు నామమున ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయవాడు మాత్రమే ప్రభు. అందరూ ప్రార్థన నా కొరకు చేస్తున్నారు, నథింగ్ డూయింగ్. అందరూ చేస్తున్నారు, నీవు చేయాలి. అందరితో నీవు చేయాలి ప్రార్థన. అందుకనే there are different types of prayer. ఏకాంత ప్రార్థన, లేక సంఘ ప్రార్థన, సహవాస ప్రార్థన, ఉపవాస ప్రార్థన, తగ్గింపు ప్రార్థన, కన్నీటి ప్రార్థన. దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ద ప్రేయర్. కానీ నువ్వు ఏ ప్రార్థన చేసినా ఎవరి పేరు మీద చేయాలి? ప్రభువు నామమున ప్రార్థన. ప్రభువు నామమున ప్రార్థన. ఈ ప్రభువు నామము ఎటువంటి నామము? అన్ని నామముల కన్నా, ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియా దేవుని బిడ్డలారా, అన్ని నామముల కన్నా యెషయా గ్రంథములో 6వ అధ్యాయములో రాజైన వృత్తినటువంటి దినములలో అక్కడ ప్రవక్త దర్శనాలు చూస్తూ ఉంటున్నాడు. ఆయన దయచేసి చదువుకుందామండి. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉంటుండగా నేను చూచి తిని, దేవాలయమో మందిరమో అనగా ఎవరు ఉండాలి చెప్పండి? దేవుడు ఉండాలి. దేవుని యొక్క స్థానం ఎటువంటి స్థానము? అత్యున్నతమైనటువంటిది. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉంటుండగా సెరువులు కెరూబులు వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. నిత్యము ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ గాన ప్రతిగానములు చేయుచుండగా అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన, వారి కంఠస్వరమున గడప కమ్ముల పునాదులు వణుకుచూ ఉన్నవి. మందిరము ధూపము చేత నింపబడి ఉంటుడుగా ప్రవక్త అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు కలవాడను, నేను నశించి తిని. ఓకే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఎవరెవటే అండి? ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఎవరు అపవిత్రమైన పెదవులు కలిగిన వారు? ఈజ్ నాట్ ఎట్ ఎన్ ఆర్డినరీ పర్సన్, ఈజ్ ఎ ప్రాఫిట్. ఓ ప్రవక్త యెషయా దర్శనము చూచాడు. చూచి అంటాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అప్పుడు దానికి రెమెడీ చేస్తా ఉన్నాడు. ఆ సెరూపులలో ఒకడట ఎగిరి వెళ్ళి నిప్పు కణమును తీసి తన పెదవులకు తగిలించినప్పుడట, అప్పటి వరకు నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, నేను వెళ్ళను, ఎక్కడికి వెళతాను, ఎలా ప్రకటిస్తాను అన్నటువంటి వ్యక్తి అంటాడు, నేనున్నాను, నన్ను పంపుము, నేను ప్రకటన చేస్తాను. ఈవేళ ఆరాధనలో పాల్గొన్నటువంటి మనం అందరము దైవ సన్నిధిలో అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవుని ప్రార్థిస్తూ ఉంటుండగా, ఒకవేళ నాలాంటి పాపి అయినటువంటి వ్యక్తి ఇంకా అపవిత్రమైన పెదవులు గలవాడిగా ఉంటే, దేవుని యొక్క వాక్యం అనే నిప్పు కణము చేత ఆయన కాల్చి చూడగా మన అందరం ఏమవుతాం చెప్పండి? మనం పరిశుద్ధులముగా ఉంటూ ఉంటాం ప్రియులారా. ఇంకా ఎవరైనా నేను నీతిమంతుడను అనుకుంటే ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. రోమాపత్రికలు అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు.
అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తా ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియులారా, ప్రార్థన కొరకు ఆలోచన చేస్తా ఉంటున్నప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా ప్రార్థన యొక్క ప్రాముఖ్యత కొరకు యేసు ప్రభు తన శిష్యులకు ఆయన ఏమి నేర్పుతున్నాడు చెప్పండి? ప్రార్థన ఆయన నేర్పుతూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రార్థన అనేది మనము చేస్తూ ఉండాలి. ప్రార్థన 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 అవసరతలు తీరుస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్ప లక్షణం ఏంటి అని ఆలోచన చేస్తే, ఈజ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్, ఈజ్ ఎ గ్రేట్ రోల్ మోడల్ టు ఆల్ ద పర్సన్స్. ఆయన మాదిరి అయి ఉన్నాడు. ప్రియులారా, ఒకవేళ నేను ఒక పాస్టర్గా, ఒక బిషప్గా నేను ప్రసంగం చేస్తూ ఏదైనా నేను చెబుతూ ఉంటున్నప్పుడు, ఏమండి మీరు అలాగ చేస్తున్నారు కదంటే, నేను నా తప్పును కవర్ చేసుకుంటానికి ఏమంటానంటే, నో డూ యాజ్ ఐ సే, నేను ఏం చెప్తున్నానో బట్ డూ నాట్ యాజ్ ఐ డూ. ఎందుకో తెలుసా? ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంటుండగా నేను ఎక్కడో తిరుగుతూ ఉన్నాను అనుకోండి, మీకు నేను అయ్యా ఆరాధన జరుగుతుంది, ఆరాధనకి వెళ్ళండి, ప్రార్థన చేయండి, పాటలు పాడండి అని నేను చెబుతూ ఉంటే ఎవరైనా ఏ క్వశ్చన్ చేస్తారు చెప్పండి? వెంటనే బయట కనిపిస్తే పాస్టర్ గారు వేర్ యు ఆర్ అంటూ ఉన్నప్పుడు నేను కవర్ చేసుకుంటానికి ఏమంటానంటే, డూ యాజ్ ఐ సే, నేను చెప్పినట్టు చేయి, బట్ డూ యాజ్ ఐ సే, డూ నాట్ యాజ్ ఐ డూ. నేను చేస్తున్నట్లు కాదు, ఇక్కడ నేను చెప్పినట్లు చేయి. అది మాదిరి కాదు. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏది చెబితే ఆయన చేశాడు. ఆయన ఏది ప్రకటన చేస్తే ఆయన చేసి ఆయన చూపించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమని జ్ఞాపకం చేస్తూ సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు అంటాడు, ప్రార్థన ఎటువంటిదంటే ఊపిరి వంటిది అని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. ఊపిరి ఆడకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మనిషి చనిపోతాడు. ప్రార్థన లేకపోతే క్రైస్తవులట ఆత్మీయంగా వారు చనిపోతారు అని ఆయన తెలియజేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అందుకని మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన తన శిష్యులకు రాతి వేతంత దూరములో వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఆయన ప్రార్థన ఎలాగూ చేస్తూ ఉన్నాడో ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన కంఫర్ట్ జోన్లో లేడండి. అమ్మా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలుకోగలిగే ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రార్థన చేయాలి? పేతురు పత్రికలు అంటాడు, మీ విరోధిగా పోది గర్జించే సింహమోలే ఎవరిని మృంగుదునని తిరగచ్చు ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలి? క్రైస్తవ సంఘము అప్రమత్తంగా మనం ఉండాలి. ఎక్కడో నైజీరియాలో క్రైస్తవులకు శ్రమ కలుగుతున్నది, ఎక్కడో శ్రమ కలుగుతుందంటే ఎందుకు ఇక్కడ ప్రార్థన చేయాలి అంటే, ఆ శ్రమను తప్పించటానికి, ఆ శ్రమ ఇక్కడకు కలగకుండా ఉండటానికి మనం ఏం చేయాలి? మన ప్రార్థన మనము చేయాలి. శ్రమ కలుగుతూ ఉన్నది, అందుకని ప్రభు అంటాడు 3 పర్యాయాలు వచ్చినప్పుడట మరి ఏం చేస్తున్నారు? నిద్రపోతూ ఉన్నారు. ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు ఎవరికి అందిస్తున్నాడు? మీ ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమై ఉన్నది. మీరు ప్రార్థన చెయ్యండి. ఎలాగో ప్రార్థన చేయాలి? మెలుకోగలిగి ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయాలి? మీకు శోధన మీకు కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువులో ఏ పాపము లేదు ప్రియులారా. ఆయన పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపము ఎరగినటువంటి వాడు. మరి ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఒక పాపి రక్షణ కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన ప్రార్థన ఎంత తీవ్రంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడని ఆలోచన చేస్తే ఆయన కూర్చున్నటువంటి స్థలం అంతయు కూడా ఆ యొక్క చెమట బిందువులు రక్త బిందువులుగా మారిపోతూ ఉన్నాయని దేవుని యొక్క వాక్యము ప్రియులారా. కాబట్టి ప్రార్థన మెలకువ కలిగి ప్రార్థన మనము చేయాలి. మనము శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన మనము చేయవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. అందుకని యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన ఏ విధంగా ప్రార్థన చేశాడంటే ఏకాంతముగా ఆయన ఏం చేశాడో చెప్పండి? ఆయన ప్రార్థన ఆయన చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఏకాంతమైన ప్రార్థన చేశాడు.
ఆయన ఒంటరిగా కొండకు వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా దేవుని యొక్క వాక్యములో రాయబడుతూ ఉంటున్నది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన పాపియా? యేసు ప్రభు తను బ్రతకటానికి ప్రార్థన చేస్తాడా? లేదు, పాపికి రక్షణ కొరకు ప్రార్థన చేశాడు. తప్పిపోయిన గొర్రె తిరిగి దొరకటానికి ప్రార్థన చేశాడు. నశించిన దానిని వెనక రక్షించడానికి ప్రార్థన చేశాడే. మరి మనము ప్రార్థన మన కొరకు చేయొద్దా? మన ఆత్మల రక్షణ కొరకు మనం ప్రార్థన మనం చేయొద్దా? ప్రభు మన జీవితాల్లో ఒక గొప్ప మాదిరిని ఆయన ఉంచినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రార్థన కొరకు ఏ విధంగా అంటే లూకా సువార్తలో దేవుని యొక్క వాక్యాన్ని 18వ అధ్యాయం 1వ వచనంలో నేను పొడుగా చదువుతాను, ఎందుకంటే టైం ఇస్ షార్ట్. కాబట్టి ఇక్కడ విసుగక ప్రార్థన చేయాలి. విసుగక ప్రార్థన ఎలాగ చేయాలి అండి? విసుగక ప్రార్థన చేయాలి. అయ్యో, ఇన్ని సంవత్సరాలు ఇచ్చిన ప్రార్థన చేస్తావు, ఇన్ని నెలల నుంచి ప్రార్థన చేస్తా ఉంటున్నాను. అయ్యో, ఇదిగో నాకు ఎటువంటి జవాబు ఇంకా రాలేదే, నా కుటుంబంలో ఇంకా నాకు సమస్య తీరలేదే, లేక నాకు ఇంకా అకమి ఇవ్వలేదే. ఇందాక సోదరి ఎవరు చెప్పారు చూసారా? అవే ఎంతో వేదనతో, అయ్యో నాకు ఇంకా టికెట్ ఇంకా రాలేదే, లేకుంటే నాకు ఇంకా సివిల్ ఐడి రాలేదే. కాబట్టి మనం ఏం చేస్తామంటే విసిగిపోతూ మనం ఉంటాం. కానీ ఏం చేయాలి? మనము విసుగక మనము ప్రార్థన మనము చేయవలసినటువంటి ప్రార్థన. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనంలో అంటాడు, ప్రార్థన అనేది ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎలా చేయాలండి? మొదటి ప్రార్థన ఎలా చేయాలి? విసుగక ప్రార్థన చేయి. రెండవది, నీవు ఎడతెగక ప్రార్థన చేయి. మూడవది, కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థన చేయి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనంలో దేవుని యొక్క వాక్యాలు చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని, దేనిని గురించి చింతింపకుడు గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి కృతజ్ఞతాపూర్వకముగా మీరు తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయాలకు తలపులకు కావలి ఉండలుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈవేళ ఇదిగో నా బిడ్డ మరి నా మనవడి యొక్క డెలివరీ టైంలో సెప్టెంబర్ నెలాఖరుకని డాక్టర్స్ ఎక్స్పెక్ట్ చేశారు. మేము కూడా అప్పటికే రావాలనుకున్నాం. అనుకోకుండా కొంచెం ఎర్లీగా వచ్చింది. వీసా కావాలి, మీకు తెలుసు కదా. వీసాకు లైన్లో ఉండి అప్లై చేశారట. లేదు, మా అల్లుడు ఆఫీసులో కూర్చొని ప్రార్థన చేసుకుని అప్లై చేసి నాకు నా భార్యకు నెక్స్ట్ మినిట్లో వచ్చింది. నేను ఏం చేయాలి? వచ్చాక కృతజ్ఞత కాదు, దేవా నువ్వు నాకు ఇచ్చావు, నాకు ఇస్తూ ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన వారికి విరిచి వడ్డించినట్లు. కాబట్టి మన ప్రార్థనలు ఏముండాలి చెప్పండి? అంటే ప్రార్థన అనేది నువ్వు అడిగినది నువ్వు పొంది ఉన్నవని నమ్మికతో చెయ్యి. నేను అడుగుతున్నాను కాబట్టి ఆయన ఇస్తాడు అనే విశ్వాసం నీకు ఉన్నప్పుడు, దేవా నీవు నాకు ఇచ్చావు, నా ప్రార్థన అంగీకరించావు అని నువ్వు కృతజ్ఞత నువ్వు చెల్లించవలసిన అవసరత కొంచెం ఉన్నది. నేను పుస్తకం చదువుతూ ఉంటూ ఉన్నప్పుడట ప్రార్థన చేస్తూ ఉన్నారట. ఒక విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నారట. ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు. భోజనాల దగ్గర అందరూ కూర్చున్నారు. అప్పటికి లేట్ అయిపోయింది. పక్క ఆయన అన్నాడట, ఎందుకయ్యా ఆమెనని ప్రార్థన చెప్పండి అన్నారట. అప్పటికి చాలా టైం ఆమెనని చెప్పటమే మర్చిపోయానండి అన్నాడట. మన ప్రార్థనలు ఎలాగుంటున్నాయండి? ఎవరికి చేస్తున్నామో మర్చిపోతున్నాం, ఎందుకు చేస్తున్నామో మర్చిపోతున్నా, మన అవసరత ఏంటో మనం మర్చిపోతూ ఉంటున్నాం. నాలాంటి సేవకుడు ఓ రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయమన్నారట. ప్రార్థన చేసేటప్పుడు 1 గంట అయిపోయింది. లోపల పేషెంట్ ఆయన టికెట్ రిజర్వ్ అయిపోయిందట. కళ్ళు తెరిచి పాదిరి గారు అంటున్నారట, ఎప్పుడంటే మీరు చైనా అమెరికా జరిగేదండి అంటే ఎక్కడ? ప్రార్థనలో. చైనా వెళ్ళిపోయాడు, అమెరికా వెళ్ళిపోయాడు, లండన్ వెళ్ళిపోయాడు, కొరియా వెళ్ళిపోయాడు. ఎక్కడ? పేషెంట్ దగ్గర ప్లాట్ఫామ్ మీద కూర్చొని, ఎయిర్పోర్ట్లో కూర్చొని ప్రార్థన చేయబట్టే ఫ్లైట్ అవుతుందా అండి? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. ఎంత ప్రార్థన కావాలో అంతే చేద్దాం. ఎవరికి చేయాలి? ప్రభు పనులు చేయాలి. ఎందుకు చేయాలి? మనము భౌతికంగా ఆత్మీయంగా రక్షించబడ్డారు. విసుగగా చేయి, ఎడతెగక చేయి, కృతజ్ఞతాపూర్వకంగా నీవు ప్రార్థన చేయి. దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలో మరి ఒకసారి చూద్దాం.
యాకోబు 5:16 అమ్మా. ఓకే ప్రియులారా, ప్రార్థన ఏ విధంగా ఉండాలి? మనపూర్వకంగా, ఇష్టపూర్వకంగా ప్రార్థన చేయమన్నారు. మోకాళ్ళు నొప్పులు చేస్తున్నాయి, ఎలా చేయాలి? ప్రక్కన టిఫిన్ చేసేస్తున్నారు, భోజనం చేసేస్తున్నారు, టైం అయిపోయింది. కాదు ప్రియులారా, అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళిపోతూ ప్రార్థన చేసుకుంటూ మనకు అలవాటే. 11th అవర్లో బైబిల్ తెరిచట, నాలాట వ్యక్తట తెరిచి చేయి పెట్టి వేలు పెట్టి చదువుతున్నాడట. యోధా ఊరు పెట్టుకుని చనిపోయాను. ఈ డేంజరస్ వాక్యం వస్తే ఇస్తామా? వెంటనే మూసేసి రెండో తెరిచినప్పుడు నీకు పోయి అలాగూ చేయమన్నాడట. ఎలాగూ? యోధా వాళ్ళు ఊరు పెట్టుకుని చనిపోతావా? ప్రార్థన అటువంటి ప్రార్థన కాదు. మనపూర్వకంగా, మనము ఇష్టపూర్వకంగా మనము చేయవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఆండ్రూ మురే అనే భక్తుడు అంటూ ఉన్నాడు, ప్రియుల పరలోకపు శక్తి ఏం చేస్తుందంట? క్రిందకి దింపగలిగినటువంటి శక్తి అట. దేనికుందో తెలుసా అండి? ప్రార్థనకు మాత్రమే ఉంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములు చూస్తూ ఉంటున్నప్పుడు మరి యొక్క ప్రార్థన చేసినటువంటి భక్తులు అనేక మంది మనకు కనిపిస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా శ్రమ కలుగుతూ ఉంటుంది. శ్రమలో కూడా ప్రార్థన చేయాలి. అందుకని ప్రార్థన అండి దైవజనులు కాబట్టి చేశారండి, పాస్టర్ గారు కాబట్టి చేశారండి, మేము ఎక్కడ చేయగలమండి అంటారేమో అని యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో కూడా మనకు ఏలియాను చూపెడుతున్నాడు. ఏలియా మన వంటి మనుషుడే, ఆయనను వర్షించబడినట్లు ప్రార్థన చేయగా ఎన్ని సంవత్సరాల వర్షం ఆగిపోయింది చెప్పండి? మనం ఎటువంటిదంటే క్లాస్ వెతుకుతూ ఉంటాం కాబట్టి ఆయన ప్రాఫిట్ అండి, అందుకనే ఆగిపోయిందని అంటామని. దేవుడు ఏమంటున్నాడు? మన మనసుని ఎరిగి ఆయన ఎటువంటి స్వభావం కలిగిన మనుషుడు, మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, ఆయనను వర్షింపకున్నట్లు ప్రార్థన చేయగా. అంటే ప్రభు యొక్క వాక్యం ఏమంటుంది? నువ్వు ప్రార్థన చేయి. ఇలే ప్రార్థన చేస్తే ఆగలేదా? నువ్వెందుకు చేయకూడదు? ఎందుకు ఆగదు? ఆయన కూడా నీ వంటి వాడుగానే. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియా దేవుని బిడ్డలారా, సృష్టి ఆరంభమైనది మొదలుకొని చరిత్రలో ఎప్పుడైనా సూర్యచంద్రులు ఎవరైనా నిలపగలిగిన శక్తి భూలోకంలో ఎవరికైనా ఎటువంటి సైంటిస్ట్కైనా ఉన్నదని ఆలోచన చేద్దాం. నోబడీ ఎల్స్ ఇన్ ద వరల్డ్. కానీ ఓన్లీ పవర్ ఆఫ్ గాడ్, ఓన్లీ పవర్ ఆఫ్ గాడ్. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడా, చంద్రుడా, అయ్యలోను గిబియోనులోను ఆగిపో. ప్రార్థన చేసినప్పుడు ఏం చేశారండి? దేవుని బిడ్డలారా, చిన్నప్పుడు సర్కస్ చూసినప్పుడు సింహాన్ని స్టూల్ పెట్ట మీద ఎక్కించి 3 కాళ్ళు మీద 3 కాళ్ళు వచ్చి ఒక కాళ్ళ మీద నిలబడబట్టి నిలబడింది కదండి. ఇదేమన్నా సర్కసా? సూర్యుడు ఆగిపోవటానికి, చంద్రుడు ఆగిపోవటానికి? ఈజ్ ఇట్ ఎ మెస్ప్రిజం? కానీ ద పవర్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ ప్రేయర్. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు దేవుడు. మన క్రైస్తవ జీవితాల్లో ఎంత గొప్ప శక్తి ఇచ్చాడండి. ప్రభు అంటున్న ప్రార్థన చేయి. యూ డోంట్ వాంట్ ఇన్వెస్ట్ ఎనీథింగ్. నువ్వేం ఖర్చు పెట్టక్కర్లే, ఎవరికి లంచం ఇవ్వక్కలే, నువ్వు ప్రార్థన చేయండి. జస్ట్ నీల్ డౌన్ యువర్ సెల్ఫ్. మోకరించంతే. హైడ్ అనే భక్తుడికి మోకాళ్ళ వీరుడు అనే టైటిల్ ఉంది. మోకాళ్ళట, ఒంటి మోకాళ్ళ వాళ్ళకి 10 గంటాయట ప్రియులారా. భక్త సింగర్ అట, ఆయన 144 సెక్షన్ జరుగుతుంటే డ్రైవర్ని అన్నాడు, ట్యాక్సీ తీసుకురామన్నాడంట వాచ్మ్యాన్ని. 144 అంటే ఏ ట్యాక్సీ రాదండి ఇప్పుడు అన్నాడు. ఆయన బయట సూట్ కేసు చదువుకుని ఉన్నప్పుడు ఓ ట్యాక్సీ వచ్చి ఎవరినో డ్రాప్ చేసి వెళ్ళిపోతే ఈయనడిగా ఎక్కించుకెళ్ళిపోయిందట. ప్రార్థన. వాట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మ్యాన్ ఈస్ పాసిబుల్ టు గాడ్. ఏదో మానవునికి అసాధ్యమో దేవునికి సమస్తమును. ఈ శ్రేష్టమైన ఆరాధనలో మరి మంగ్ ఆఫ్ పోయిట్ టీసీసీ సభ్యులైన మీరు దైవ సేవకులు, భక్తి కలిగిన సేవకులతో మీరు ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రభు ఆలకిస్తూ ఉన్నాడు, ప్రభు జవాబిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనకు చంటి బెడ్ ఉంది.
బాగా కోల్డ్ అండ్ కాఫ్ ఫీవర్తో ఉంది, ఐస్ క్రీమ్గా ఉంటుంది, కొనిపెడతామా? ఎందుకు కొనిపెట్టు? కొనం అంతే. అనారోగ్యం దాని క్రింద పడి దొల్లి ఏడ్చి ఇంకా ఎక్కువైపోతారు. తప్పక ఏం చేస్తాం? మన తండ్రి అయినటువంటి దేవుడు కూడా అటువంటి దేవుడే. హిజ్కియా కబురు చేసింది, నీ పరుపు చక్కబెట్టేసుకో. ఏంటి చక్కబెట్టేసుకో? మన భాషలో అంటున్నాడు, అయ్యో నేను ఏ పాపం ఎరగనే, నేను ఏ తప్పితో చేయలేదే. అతను చేసినటువంటిది ఒక మంచి ప్లాన్ అనేది అప్లై చేశాడు. ఆ ప్లాన్ ఏంటో ఇమీడియట్గా ప్రభు చూసేశాడు. వెంటనే ఆయన అంటున్నాడు, హిజ్కియా నువ్వు కన్నీరు విడిచడం నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని. ఏం చేశాడమ్మా ఆయన? ఏం చేశాడు? ఉపవాసం చేయలేదు, సంవత్సరాలు ప్రార్థన చేయలేదు, కన్నీరు ప్రార్థన చేశాడు. మోకము గోడ వైపు తిప్పుకుని కన్నీరు విడిచి 15 సంవత్సరాలు, ఒక కన్నీటి బొట్టుకు 15 సంవత్సరాల ఆయుష్. హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడిని ప్రార్థన ఆలకించడా? ఎవరో సోదరి అన్నారు, తల్లి హార్ట్ అటాక్తో ఉన్నది. దేవుడి చిత్తమైతే దైవదాసుల యొక్క ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు నీ తల్లికి స్వస్థత ఇచ్చి నువ్వు తిరిగి సంతోషంతో వస్తావు. అలాగే ఎంతమంది ఎక్కడ ఉన్నారో, ఎంతమంది సివిల్ ఐడి లేకున్నారో, ఎంతమంది భయపడుతూ ఆరాధనలో ఉన్నారో, ఎంతమంది బిడ్డలు ఒంటరిగా ఉన్నారు, వివాహాలు కాలేదు, భర్తకు బాగాలేదు, భార్యకు బాగాలేదని ఉన్నారు. ప్రభు పేరిట ప్రార్థిస్తే ప్రభు వారి కొరకు కార్యాలు చేయడా? ఈవేళ మన భక్తి దేని కొరకంటే వారి కొరకే, మన కొరకు కాదు. మనతో పాటు ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థనలు మనం చేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, అపొస్తలుల కార్యాల గ్రంథంలో 12వ అధ్యాయంలో 5వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు పేతురు చెరసాలలో ఉంచబడినప్పుడట ఆ సంఘము అంతయు అతని కొరకు అత్యాశక్తితో, ప్రియులరా, కుటుంబానికి కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, సంఘానికి కావచ్చు, సేవకులకు కావచ్చు, ప్రియ దేవుని బిడ్డలారా, 25 years బ్యాక్ నేను వెనక్కి వెళ్ళిపోయినప్పుడు నా బిడ్డలు ఇంకా ఎల్కేజీలో వేయలేదురా. పెళ్ళైనటువంటి కొత్త ఎల్కేజీలో అయినటువంటి వయసులో నేను 1 year లాంగ్ సిక్ అయిపోయాను. చాలా హెప్టీ పర్సనాలిటీ, చనిపోతాను అనే పరిస్థితుల్లో ఆడుకుంటూ ఉన్నారు. సంఘం నా కొరకు ప్రార్థించింది. నాకు ఇప్పటి వరకు కన్నీరు తెప్పించే ఒక సాక్ష్యం ఏంటంటే, ఒక వెధవరాలు పాడు కళ్ళాలు తుడుచుకొని, మనకి విలేజ్ సైడ్ ఏదైనా మిల్లులు ఉంటాయి కదా, రైస్ మిల్లులు, అక్కడ తుడుచుకొని వాళ్ళు ఇచ్చే మద్యం చేత బ్రతికి ఆ వ్యక్తి ఒక దినాన్న మొదటి వరుసలో నిలబడి కృతజ్ఞత కారుకేస్తుంది. ఎందుకమ్మా అన్నాను. అయ్యగారు మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను మొక్కుకున్నానండి కాదు. నా హృదయం కదిలించబడుతుంది. నేను ఎప్పుడు ఈ మాటలు చెప్పాను, నా హృదయం ద్రవిస్తుంది. ప్రియ, ఒక పేద విధవరాలు నా కొరకు ప్రార్థన చేసింది. సంఘము ప్రార్థించగా ఒక స్త్రీ ప్రార్థించినప్పుడు చెరసాల తలుపులు తెరుస్తున్నాడు. సంఘమంతా ప్రార్థించినప్పుడు చెరసాల తలుపులు తెరవడు. సంఘం ఎలా ప్రార్థించాలమ్మా? ఏదో నామినల్గా కాదు, ఆసక్తి కాదు, అత్యాసక్తితో ప్రార్థన చేయి. ప్రియ దేవుని బిడ్డలారా, అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడట పేతురు చెరసాలలో, అతని సిచ్యువేషన్ ఎలా ఉందో అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. సంఘం అంతా కూడా అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నది. 6వ వచనంలో పేతురు ఎలాగున్నాడంటే 2 సంఖ్యలతో బంధించబడ్డాడు. ఎవరి మధ్య? 2 సైనికుల మధ్య నిద్రిస్తూ ఉన్నాడు. మరలా కావలి వారు కావలి ఉన్నారు. మరలా చెరసాల కాపు కాచుకొని చూంటుండగా సంఘము అత్యాశక్తితో ప్రార్థిస్తుంటుండగా దేవుడు ఏం చేస్తున్నాడు? 7వ వచనాన్ని చదువుదాం. 7వ వచనం చదువుదాం. ప్రభు దూత ఎందుకు వచ్చిందండి? ఎందుకు వచ్చింది చెప్పండి? పేతురు కోసం వచ్చింది. పేతురు కోసం ఎందుకు వచ్చింది? ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. ఒక్క మాట 34వ సంకీర్తన 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని
రక్షిస్తుంది. యెషయా గ్రంథం 49:15-16 అంటాడు, స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డ నేను మరచను కానీ నేను మర్చే దేవుడని కాదు, నిన్ను నా చేతిలో నేను చెక్కుకున్నాను. పేతురు ఎవరు శిష్యుడండి? ఎవరి కొరకండి? ఏ తప్పుదమ చేసి చెరసాలలో ఉన్నాడా? లేదే. దేవుని సేవ చేస్తూ బంధించబడ్డాడు, హింసించబడుతున్నాడు. మరి దేవుడు విడిచిపెడతాడా? వెంటనే మెసేజ్ ఇచ్చాడు దేవుని దూతకు. దేవుని దూత వచ్చింది. 7వ వచనంలో చూస్తే ప్రభు దూత అతని దగ్గర నిలిచింది. అతడు ఉన్న గదిలో, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దూత వచ్చినప్పుడట అంతవరకు ఆ గదిలో ఒంటరిగా ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు. వెలుగు ప్రకాశించింది. అతని తట్టి దూత అంటుందని త్వరగాలే చదవమ్మా. అతడు లేవగా సంఖ్యలు అతని నుండి, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నీవు నేను జీవించాలని ఆశపడుతున్నప్పుడు లోకము గల సంఖ్యలు వేస్తా ఉన్నదేమో, కానీ నువ్వు నమ్మిన దేవుడు సంఖ్యలను విడిపించే దేవుడు. అది అప్పు కావచ్చు, శ్రమ కావచ్చు, శోధన కావచ్చు, దుఃఖము కావచ్చు, వేదన కావచ్చు, అది ఏ రకమైన కావచ్చేమో, నిన్ను వెంటాడుతూ ఉంటున్నప్పుడు ప్రార్థించగా ఆ సంఖ్యలు దేవుడు ఏం చేస్తాడు? నీకున్న సమస్యల నుండి ఆయన విడుదల చేస్తాడు. చదవమ్మా. అప్పుడు దూత చెప్పులు తొడుక్కో, నువ్వు నడుము కట్టుకో. పేతురు అలాగ చేస్తున్నప్పుడు దూత అతడు వస్త్రం పైన వేసుకుని నా వెంబడి రమ్మని చెప్పగా అతడు వెనుకకు వచ్చి దూత వెంబడి వెళ్ళి 10వ వచనం చదవమ్మా. చూడండి ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో కావలిలో. మొదటి కావలి, రెండవ కావలి దాటి అవి వాళ్ళు క్లోజ్ చేస్తారు, బంధించారు, తాళాలు వేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నాయండి? ఆ కావలన్నీ కూడా తనంతట తామే తెరుచుకొని బయలుదేరి. చాలమ్మా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న. ఇన్ని రకాల బందోబస్తులో ఉంటాడుగా పేతురు, చాలా ఈజీగా, వితౌట్ గివింగ్ ఎనీ నోటీస్, ఎనీ ట్రబుల్, శ్రాయస్తంగా బయటకు రావడానికి జరిగిన ఒకే ఒక మాట నాకు చెప్పండి. కారణం, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? వాట్ ఈస్ ది పవర్? ప్రార్థన. ప్రార్థన. ఎవరు చేశారు ప్రార్థన ఈ సమయంలో? సంఘం. సంఘం ఎలా చేసింది ప్రార్థన? అత్యాశక్తితో ప్రార్థన చేయగా మన సంఘం ప్రార్థించినప్పుడు మన సమస్యలు దేవుడు తొలగించడా? మన అవసరతలు తీర్చడా? అందుకనే దేవుని యొక్క నామం పేరిట పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు ప్రభు యొక్క కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును. చూడండి ఒకసారి, మీరే చూడండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. నాకు ఇచ్చిన 1 అవర్ అయిపోతుంది. ఆ వాటితో కంక్లూడ్ నా మెసేజ్. ప్రభు కన్నులు ఎవరి వైపునటండి? ప్రభు కన్నులు నీతిమంతులు. అందరూ చెబుతాం ప్రభు కన్నులు ఎవరి వైపు ఉన్నాయి చెప్పండి. జస్ట్ ఐ వాంట్ టు ఆస్క్ ఎ క్వశ్చన్. ఆర్ వి ఆర్ ఎ రైచియస్ పీపుల్? రోమా పత్రికలో అంటాడు నీతిమంతుడు లేడు అంటాడు. మరి ప్రభు యొక్క కన్నులు ఎవరి వైపు ఉంటాయట? మనం నీతిమంతులమా? మీ కొరకు నేను చెప్పను, నేను మాత్రం నీతిమంతుడు కాదు. ఎందుకంటే రోమపత్రిక అంటారు, కానీ బైబిల్ అంటుంది మనం అందరం నీతిమంతులే. ఎలాగూ? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. ఇప్పుడు నమ్మిన వారు నీతిమంతులా? నమ్మని వారు కూడా నీతిమంతులా? కాబట్టి నమ్మాము కాబట్టి మనము కూడా ఇలా తీర్చబడ్డాం. కాబట్టి నీతిమంతుడు ప్రార్థన చేయగా దేవుని యొక్క చెవులు కన్నులు ఎలా ఉన్నాయి చదవండి. ఇప్పుడు ఆయన చెవులు వారి ప్రార్థన వైపు, ప్రభు యొక్క కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును. ప్రియ దేవుని బిడ్డలారా, అగస్టిన్ అనే భక్తుడు అంటాడు, ప్రియులారా, మాటలు ప్రార్థన కన్నా మూలుగులు ప్రార్థన మిన్న అంటూ ఉంటాడు. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తూ ఉన్నాను. 12 అవుతూ ఉన్నది.
కాబట్టి నేను మొదట ఇంట్రడక్షన్లో ఒక మాట చెప్పాను, ఎందుకంటే సబ్జెక్ట్ చాలా ఉంది కానీ టైం చాలా సంకుచితం. కాబట్టి ఒక మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మరలా చదివిన వాక్యానికి వద్దాం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడు? ఇప్పుడు మరలా మొదటి ప్రశ్నకు మరలా నేను వస్తున్నాను. రక్షణ ఎన్ని రకాలుగా మనం ప్రాథమికంగా 2 రకాలు. ఒకటి భౌతిక పరమైన రక్షణ కొరకు ఏం చేయాలో అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. చాలా ఖర్చు పెట్టి వైద్యం చేయిస్తున్నాం, ఒకసారి పని చేయనటువంటి పరిస్థితి. కరోనాలో కోట్లు ఖర్చు పెట్టారు, 3 కోట్లు, పనితో లేక ఒకవేళ బ్రతికారు అనుకుందాం. దేవుడు లేడు, దేవుని దగ్గరికి వెళతారా? ప్రభు దగ్గరికి వెళతారా? ప్రియా దేవుని బిడ్డలారా, చదవద్దు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన మేకలు గొర్రెలు వేడి చేసి అంటాడు, ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యం ఉన్నది, స్వతంత్రించి. ఎవరితో అంటున్నాడు ఈ మాటలు? గొర్రెలుగా ఉన్న నీతిమంతులు, ప్రార్థనాపరులు. ఎడవైపున మేకలను చూసి లెట్ దెమ్ గో టు ద హెల్, మీరు నరకానికి పోండి, ఎందుకంటే మీరు దేవుని కార్యాలు మీరు చేయలేదు అని చెబుతున్నాం. కాబట్టి ఇక్కడ శరీరానికి ఎంత ప్రొటెక్ట్ చేసుకుని రక్షించుకున్నా ప్రభువు లేనటువంటి జీవితాలు మరణమును చూచిన తర్వాత పరలోకానికి మాత్రము 2 మార్గాలు ప్రాథమికంగా. ఒకటి నరకము, ఒకటి పరలోకం. మాకు ప్రార్థన వద్దండి, ఏంటి నష్టం అంటారా? నష్టము నరకం. నరకానికి పోతే నష్టం ఏంటండి? అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది అంటారా? అగ్ని ఆరదు, పురుగు. మరి దేవునిలో రక్షించబడిన తర్వాత, ప్రభువుతో ఆయన రాకడలో ఎత్తబడిన తర్వాత, ప్రకటన 21:4 ఏముంటుందో చూద్దాం. ప్రకటన 21:4 దగ్గరకు వచ్చి అయిపోయింది, నేను ముగిస్తున్నాను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులు తుడిచి వేస్తాడు. మరణము ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, మరెట్టిది ఏది కూడా. ఎవరికండి అది? రక్షించబడిన వారికా, రక్షింపబడిన వారికా? ఓకే ప్రియులు, ఇప్పుడు మానవుని యొక్క జీవితంలో మనకి ఏ రకాన్ని కోరుకుంటాం? నరకమా, పరలోకాన్ని? అస్థిరమైనదా, స్థిరమైనదా? ఈ లోకములో ఉన్నంత వరకు మాకు హాయి చాలండి, తర్వాత ఉందో లేదో మాకు తెలియదు అనుకుంటామా? లేదండి ఉంది, మాకు ఇది వద్దండి, అది కావాలనుకుంటే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు. దానికి రిలేషన్ ఏంటో ఒక మాట చదవక్కర్లేదు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం. ఆ అధ్యాయములు పుతోననే దయ్యము పట్టిన వారిని విడుదల చేశారు పౌలు శీలలు. దానికి ప్రతిఫలము చెరసాలకు అప్పగించారు, చెదం కొట్టేశారు, రక్తాలు కారుతూ ఉన్నాయి, కాళ్లకు చేతులకు గొడ్డ వేశారు, ఖైదీలో పెట్టారు. చెరసాల నాయకుడు కావాలి ఉన్నాయి. వారు ఏం చేస్తూ ఉన్నారు? ఏకపత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, మీరు ఎవరికైనా శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయి. మీలో ఎవరికైనా సంతోషం కలిగినప్పుడు కీర్తనలు. వాళ్ళు 2 చేస్తున్నారు. ఏ సమయంలో? గాయాలు, రక్తాలు, బంధకానాలు కావాలి. అటువంటి పరిస్థితిలో పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. మధ్యరాత్రి వేళ విట్నెసింగ్ ఏంటంటే ఖైదీలు వింటూ ఉన్నారు. సంగమ అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు చెరసాల తెరవబడి పేతురు విడుదలమైంది. పౌలు శీలలు ప్రార్థించినప్పుడు చెరసాల తెరవబడింది. అతడు చూచాడు, అమ్మో కత్తి తీసుకుని పొడుచుకుంటాడు. ఎందుకంటే ఖైదీ పారిపోతే వాళ్ళకి ఏమవుతుందండి? ఇక వాళ్ళకి డిస్మిస్సే. దేవుని యొక్క సేవకులను ఏ హానియో చేసుకునవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాము. ఆ మాట కదిలించి వేసింది. పౌలు శీలలు ప్రార్థన చేస్తూ ఉంటుండగా చెరసాల తలుపులు తెరవబడ్డాయి, పునాదులు కదిలిపోయాయి, మహాభూకంపము. నేనంటాను ప్రియులారా, బండాలంటే మొండి హృదయం తెరవబడింది. చెరసాల తలుపుల వలె, ఇనుప గడియల వలె ఉన్నటువంటి చెరసాల నాయకుని యొక్క తలుపులు తెరవబడ్డానికి కారణం పౌలు శీలల యొక్క ప్రార్థన.
అందుకని ఏమంటున్నాడో తెలుసా? 30 వచనానికి వచ్చినప్పుడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలి? ఇంగ్లీష్ బైబుల్లో అంటాడు పవర్ఫుల్, సర్స్ వాట్ మస్ట్ ఐ టు బి సేవ్డ్. నేను రక్షించబడాలంటే, తప్పనిసరిగా రక్షించబడాలంటే ఏం చేయాలి? ప్రభువైన యేసునందు విశ్వాసం వచ్చేప్పుడు నీవును నీ ఇంటి వారును. అంటే మానవుని యొక్క భౌతిక దేహానిక రక్షణ ఉంటే, ప్రభు లేకపోతే బ్రతికున్నంత వరకే. చనిపోయాక దానివల్ల ప్రయోజనం, చనిపోయాక కూడా రక్షణ ఏంటంటే నువ్వు ప్రభువైన యేసునందు విశ్వాసం వచ్చినప్పుడు అతడును అతని ఇంటి వారును రక్షణ పొందుతారు. కాబట్ట అతన్ని ఇంటికి తీసుకెళ్ళి ఉపచారం చేశాడు, ఆతిథ్యం ఇచ్చాడు, బాప్తిసం పొందాడు. అతడును అతని ఇంటి వారును. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడు? వాడు లోక సంబంధంగా తాత్కాలికంగా ఈ ప్రమాదం నుండి, మరణము నుండి తప్పించబడ్డానన్నది కాదు, కానీ ఆత్మీయమైనటువంటి మరణము నుండి తప్పించబడి నిత్యమైనటువంటి అగ్నిలో పడకుండా పరలోకపు దేవుని కబంధ హస్తాల్లో మనము ఉండి నిత్యము కూడా ఆయన సన్నిధిలో ఆనందించడానికి ఏం కావాలి? ఆత్మకు కూడా రక్షణ. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసముచ్చు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతాడు. కాబట్టి ఈవేళ పవర్ ఆఫ్ ద ప్రేయర్, ప్రార్థన శక్తి. రెండవది ఆలోచన చేస్తున్నాడు, ఫెయిత్ ఇన్ ద క్రైస్ట్. ప్రభువునందు నమ్మిక, విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? రక్షించబడతాం. ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా. ఒక్క మాట, లెట్ మీ గివ్ పర్మిషన్ 1 minute. ప్రకటన 3:20. ప్రకటన 3:20. అమ్మా ఓకే ఓకే, ఇదిగో తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని వారి యొద్దకు నేను వస్తాను, నాతో మీరు, మీరుతో నాను కలిసి విందును భోజనము చేస్తా. పరలోకపు విందుకైనా ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి సమయం సంకుచితంగా ఉంది. ప్రార్థన చేద్దాం, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుదాం. అందరము కూడా రక్షణలో మనము కొనసాగుదాం. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించులోగాక. పరిశుద్ధుడా నీకు వందనాలు. మంగఫ్ నాయన కువైట్ తెలుగు సంఘాన్ని, దైవ సేవకులను, ఇక్కడ ఉన్నటువంటి నాయన ఈ యొక్క ప్రభా ఆఫీస్ బేరర్స్ని, సంఘం అంతటిని నాయన, విశ్వాసులను, ఆయా దేశాల నుండి వచ్చిన వారిని నాయన రక్షణలోనికి నడిపించండి. యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. Thank you, sir, once again for giving this opportunity. May God bless you and shout His blessings. Thank you, thank you. సంగమా మరి ఇది మన చక్కని వాక్యంతో ఆశ్రయించిన అయ్యగారు వందనాలు చెల్లించుకుంటున్నాం. అటు చెప్పకూడదు. థ్యాంక్ యూ. అయితే మరి అయ్యగారు ఎంతగా చెప్పిన, ఎంత గొప్ప వాక్యం ఆశపడినప్పటికీ ఈ ప్రయాస వెనకాల అమ్మగారు ఉన్నారు. మరి దాన్ని వచ్చారో మాకు తెలియదు. ఒకసారి అమ్మగారు ముందుకు వచ్చినట్లా మరి దయచేసి వాంట్ ఎక్స్టెండ్ అవర్ లవ్ అండ్ రెస్పెక్ట్ అమ్మగారు ప్రేమపూర్వకంగా ముందు రాసుకోవచ్చున్నాం. రవి నాట్ మై వైఫ్, షీ ఈజ్ మై లైఫ్. అలాగంటే ఇండియాలో ఇంకో 70 సంవత్సరాలు బ్రతకటానికి కొంచెం థ్యాంక్ యూ. మా కొరకు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ.